ముందే జన్మ తీసుకునే ముందే చివరి జన్మలోకి వచ్చిన ఆత్మ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుందంటే పాఠాలు నేర్చుకోవడానికి నేర్చుకున్నవి ఆచరిస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి చివరి జన్మలోకి వచ్చిన పురుషుడు ప్రారంభ జన్మల్లో ఉన్న స్త్రీని ఎంచుకుంటాడు. అలాగే స్త్రీ అవుతే చివరి జన్మలోకి వచ్చిన స్త్రీ అవుతే ప్రారంభ జన్మలో ఉన్న పురుషుడిని ఎంచుకుంటుంది. ఎందుచేతనంటే ఇద్దరూ ఒకే స్థాయిలో ఉంటే నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఈ తేడా ఉండడం వల్ల నేర్చుకోగలుగుతాడు. ఈ ఆత్మస్థితిలో తేడా ఉంటేనే వారి జీవితంలో ఇబ్బందులుంటాయి. ఇబ్బందులుంటేనే నేర్చుకోవడం ఉంటుంది. మనకందుకే పత్రిక చెప్తారు. మీ జీవితంలో వచ్చే సమస్యలు కానీ, కష్టాలు కానీ, అవమానాలు కానీ, ఆత్మ ఎదుగుదలకు సోపానాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఎదుగుదలకు సోపానాలు, మార్గాలు. ఓ బుర్ర పగలగొట్టుకుంటాం. ఎందుకొచ్చినియి? ఎందుకొచ్చినియి? అంచేత ఎవ్వరైనా సరే క కష్టాలొచ్చినియి అంటే సమస్యలు గాని, కష్టాలు కానీ, ఈ అవమానాలు ఇయన్నీ వస్తున్నాయి అంటే, నా జీవితం ఇలా అయిపోయిందే, దేవుడు నాకు అన్యాయం చేశాడే అని బాధపడడం కాదు. దాని నుంచి నేనేం నేర్చుకున్నాను? ఏం నేర్చుకోవాలి? అన్నది ఆ కోణంలో ఆలోచించాలి మనం. అప్పుడది కష్టం కిందే అనిపించదు. ఏమి లేకపోతే ఏం నేర్చుకుంటారు?